ఈ వీడియోలో ఏడుస్తున్నాడు కదా మనోడి పేరు మనీ, ఒక ర్యాపిడో క్యాప్టెన్ రైడర్. రీసెంట్ గా మనోడు ఎప్పటిలాగా ఒక రైడ్ చేస్తుంటే ఆ రైడ్ లో ఒక అమ్మ ఒక బాబు ఆ బైక్ అయితే ఎక్కారనమాట. అయితే వెళ్లేదారిలో ఆ బాబుకి ఎస్ఎంఏ అనే ఒక డేంజరస్ డిసీజ్ తో బాధపడుతున్నాడని మనోడు తెలుసుకున్నాడు. ఆ బాబుని కాపాడాలంటే ఒక ఇంజెక్షన్ చేయాలి, ఆ ఇంజెక్షన్ కి 16 కోట్లు అవుతుందని వాళ్ళ పేరెంట్స్ చెప్పారనమాట. అది తెలుసుకున్న వెంటనే మనోడు ఒక కాంటెంట్ క్రియేటర్ కాబట్టి ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి ఆ ప్రాబ్లం మీద ఒక వీడియో అయితే చేశాడు. ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతారు కదా అని వదిలేకుండా అది తన సమస్య కాకపోయినా ఒక బాధ్యతలో తీసుకొని ఆ బాబుని ఎలా అయినా కాపాడాలని రాత్రనగా పగలనగా ఆ బాబుకి మనీ ఎవరు డొనేట్ చేస్తానన్నా వాళ్ళ దగ్గరికి వెళ్లి మనీ కలెక్ట్ చేసేవాడు. చివరికి తన హెల్త్ మీదకి వచ్చేంతలా కష్టపడ్డాడు. ఆ బాబుకి ఇంజెక్షన్ కి ఇంకా 10 రోజులు ఎంతో ఉంది, సమయం చాలా తక్కువ ఉంది, డబ్బులు కలెక్ట్ అవుతాయా లేదనే టెన్షన్ స్ట్రెస్ వల్ల ఇప్పుడు చివరికి ఏడుస్తున్నాడు అనమాట. ఇప్పటి వరకు ఆ బాబుకి కొంత అమౌంట్ అయితే కలెక్ట్ అయింది, ఇంకొక 5 కోట్ల వరకు కావాలి అని తెలిసింది. 5 కోట్లు అంటే చిన్న అమౌంట్ ఏం కాదు. 5 కోట్లు అనేది చాలా పెద్ద అమౌంట్. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఒక 10 లక్షల మంది 50 రూపాయల చొప్పున మనం డొనేట్ చేయగలిగితే 5 కోట్లు అనేది పెద్ద సమస్య కాదు. ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో లక్షల మంది కోట్ల మంది అయితే మనం ఉన్నాం. అంత మందిలో 10 లక్షల మంది, ఆ 10 లక్షల మందిలో ఈ వీడియో చూస్తున్న మీరొక్కరు ముందుకు వస్తే ఆ బాబుని అయితే కాపాడొచ్చు. జస్ట్ మీరు డొనేట్ చేసి ఆ ఒక్క 50 రూపాయలు ఒక ప్రాణాన్ని కాపాడుతుంది అంటే ఆ 50 రూపాయలు మీకు అసలు మ్యాటరే కాదని నేను అనుకుంటున్నాను. వాళ్ళ క్యూఆర్ కోడ్ అయితే ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఇది డైరెక్ట్ గా వాళ్ళ ఫండ్ రైజింగ్ క్యూఆర్ కోడ్. మీరు డొనేట్ చేసే ప్రతి ఒక్క రూపాయి కూడా డైరెక్ట్ గా కృష్ణ ఫండ్స్ కి వెళ్తాయి. ఒకవేళ నీ దగ్గర 50 రూపాయలు కూడా లేదు అంటే మీ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న ఒక 5 పీపుల్ కి రీల్ ని షేర్ చేయండి. వాళ్ళు ఒక్కరు డొనేట్ చేసినా సరిపోతుంది. నాకు తోచినంత నేనైతే హెల్ప్ చేస్తున్నాను అండ్ మీరు కూడా చేస్తారు అని నేను కోరుకుంటున్నా. హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరు ఐఎమ్ విత్ యూ కృష్ణ అని కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం, ప్రతిసారి సోషల్ మీడియా మీద ఎందుకు ఆధారపడాల్సి వస్తుంది? ఇలా ఎస్ఎంఏ డిసీజ్ తో బాధపడుతున్న పిల్లల కోసం ప్రభుత్వం ఏదో ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే తీసుకొని రావాలి. వీలైతే మన ఏపీ గవర్నమెంట్ ని కామెంట్స్ లో ట్యాగ్ చేయండి. చిన్న లిటిల్ కృష్ణ కోసం మనందరం కలిసి స్టాండ్ తీసుకుందాం, ఒక ప్రాణాన్ని కాపాడదాం. థ్యాంక్ యూ.